కవితకు ఎందుకు కోపం వచ్చింది? ఎమ్మెల్సీ పదవి ఇచ్చినా ఎందుకు ఆమె శాంతించలేదు? బహుజన రాష్ట్ర సమితి పేరుతో కొత్త పార్టీ కవిత పెడతారంటూ వస్తున్న వార్తల్లో నిజమెంత? ఇదే వార్తలు నిజమైతే పార్టీలో నేతల పరిస్థితి ఏంటి? ఇదంతా ఓకే. అసలు కవితకు సొంత పార్టీ పెట్టాలన్న కోరిక, ఆశ, తొందర, ఆతృత ఎందుకు వచ్చింది? కేవలం ఆ 4 అంశాలే కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు రేపినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి చిచ్చు పెట్టింది కేసీఆర్ నీడగా ఉండే సంతోష్ రావు వ్యవహార శైలి. కేసీఆర్తో ఎవరు మాట్లాడాలని ఫోన్ చేసినా మొదట సంతోష్ రావు ఫోన్ అందుకుంటారట. ఆ తర్వాత పెద్దాయన దిస్ ఈజ్ మ్యాటర్ అని చెప్పి ఆయన ఓకే అన్న తర్వాతే బీఆర్ఎస్ బాస్ మాట్లాడతారట. ఈ విషయంలో కుటుంబ సభ్యులే కాదు, పార్టీలో కీలక నేతలకు కూడా తెలుసు. కాకపోతే అతి కొద్ది మంది మాత్రమే కేసీఆర్ని నేరుగా కలిసి మాట్లాడతారు. అయితే పార్టీ పదవులు, ఆధిపత్యం మీద కొన్నాళ్లుగా ఇబ్బంది పడుతున్న కవిత ఫోన్ కాల్ విషయంలో కూడా కేసీఆర్ దాకా సంతోష్ రావు తీసుకెళ్లడం లేదట. దీంతో కొన్ని కీలక అంశాల మీద కవిత పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నాన్నతో మాట్లాడాలంటే మధ్యలో సంతోష్ గోల ఏంటన్న విషయంపై కూడా కల్వకుంట్ల కుటుంబంలో ఆమె పంచాయతీ కూడా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరగడం రెండో చిచ్చుకు పరోక్షంగా బీజం పడింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమి వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోంది. హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అవ్వడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందిగా మారింది. దీంతో వచ్చే ఎన్నికల సమయంలో పరిస్థితి ఎలా ఉన్నా బీజేపీతో గొడవకు దిగడం కంటే కొన్నాళ్ల పాటు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండడం మంచిదని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఆ పార్టీతో నేరుగా కాకపోయినా లోపాయికారి ఒప్పందం చేసుకోవాలన్నది కేసీఆర్ డిసైడ్ అవ్వటం కవితకు రుచించలేదట. తనను లిక్కర్ కేసులో ఇబ్బంది పెట్టిన బీజేపీతో పొత్తు ఏంటని ప్రశ్నించిన తండ్రి నుంచి సమాధానం రాలేదు సరికదా, నీకు చెప్పాల్సిన అవసరం లేదన్న రీతిలో కేసీఆర్ రియాక్ట్ అవ్వటం కూడా కవిత ఆగ్రహానికి మరింత కారణమైందట. ఇక బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కనీసం తన పేరు కూడా కేసీఆర్ ప్రస్తావించకపోవడం కూడా కవిత కోపానికి కారణమైంది. ఇదే సమయంలో బీజేపీ మీద 2 నిమిషాలే మాట్లాడిన కేసీఆర్ తన ప్రసంగంలో కేటీఆర్, హరీష్ రావు పేర్లు ప్రస్తావించారు. ఈ పరిస్థితి కవితకు మింగుడు పడటం లేదని తెలుస్తోంది. అంతేకాదు, సభా ప్రాంగణంలో వెలిసిన పోస్టర్లంతా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మినహా తన ఫోటో ఎక్కడా కనిపించలేదనేది కూడా కవిత జీర్ణించుకోలేకపోయారట. ఇక బీజేపీతో పొత్తు లేదా సంధి విషయంలో కేసీఆర్ తీసుకున్న మరో నిర్ణయం కూడా కవిత రాజకీయ భవిష్యత్తుకు చెక్ పడే విధంగా మారినట్లు తెలుస్తోంది. ఈ ఊహించని పరిణామంతో ఆమె సొంత పార్టీ దిశగా అడుగులు వేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే బీజేపీతో పొత్తు నేరుగా సాధ్యం కాదు. అది జరగాలంటే ఆ పార్టీతో సైద్ధాంతిక మిత్రత్వం ఉన్న ఓ పెద్ద మనిషి కావాలి. ఇదే సమయంలో అతను పొలిటీషియన్ కాకూడదు. ఇదంతా ఆలోచించిన కేసీఆర్ చిన్నజీఆర్ స్వామిని రంగంలోకి దింపారట. ఈ డీలింగ్ మొత్తం ఎలా చేయాలి, సక్సెస్ అయ్యేలా ఎలా చూడాలన్నది కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్న కేసీఆర్ పార్టీతో పొత్తు లేదా సంధి విషయంలో బీజేపీ కేంద్ర పెద్దలు, ముఖ్యంగా నరేంద్ర మోదీ, అమిత్ షాలు సుముఖంగా లేరు. వారికి కేటీఆర్, హరీష్ రావుల మీద బలమైన నమ్మకం ఉంది. వీరిద్దరిలో ఎవరైనా బీఆర్ఎస్ పార్టీని లీడ్ చేసినా తమకు అభ్యంతరం లేదన్న సంగతి చిన్నజీఆర్ స్వామితో బీజేపీ పెద్దలు చెప్పేశారట. ఇదంతా అర్థం చేసుకున్న కేసీఆర్ రాబోయే రోజుల్లో దేశ, రాష్ట్ర రాజకీయాలను అంచనా వేశారు. అందుకే కేటీఆర్, హరీష్ రావులను ఇద్దరినీ బ్యాలెన్స్ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకే ఈ మధ్య కాలంలో సిద్దిపేటకు చిన్నజీఆర్ స్వామి 4 సార్లు వచ్చారు. ఆయన పర్యటన ఆధ్యాత్మికం అయినా అసలు సంగతి మాత్రం ఇదేనట. మరో విషయం ఏంటంటే కేటీఆర్, హరీష్ రావులను కేసీఆర్ ఎలా బ్యాలెన్స్ చేశారన్న దానిపై కూడా క్లారిటీ వచ్చిందన్న వార్తలు వస్తున్నాయి. రాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హరీష్ రావును బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రతిపక్ష నేతగా కేసీఆర్ డిక్లేర్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ జమిలీ నిజమైతే బీజేపీతో పొత్తు ఉన్నా లేకపోయినా అంతా లోపాయికారిగా రాజకీయం జరిగి 2 పార్టీలకు ఇబ్బంది లేకుండా పరిస్థితి చక్కదిద్దే పని హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరి సమక్షంలో కేసీఆర్ సూచనలతో పార్టీని విజయం దిశగా అడుగులు వేయించాలనేది కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. ఈ పరిణామం అంతా కవితకు దిక్కుతోచని పరిస్థితి తీసుకొచ్చిందట. కాళేశ్వరం కేసులో కేటీఆర్ ఇబ్బంది పడితే హరీష్ రావు అండతో బీఆర్ఎస్ పార్టీలో చక్రం తిప్పుదామని కవిత భావించారట. కానీ అలా జరగలేదు. హరీష్ రావుకు కూడా కవిత మీద నమ్మకం లేదట.
ఇదంతా గమనించిన కేసీఆర్ అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ మధ్య సఖ్యత కుదిర్చారు. కవితకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆమె వినే పరిస్థితిలో లేరట. అందుకే అమెరికా వెళ్లే ముందు లేఖ రాశారు కవిత. చాలా తెలివిగా తన పిఏ ద్వారా లీక్ చేయించారట. తన లేఖ లీక్ అయిన తర్వాత కేసీఆర్ ఫోన్ చేసి సొంత పార్టీ పెట్టవద్దని కనీసం సముదాయిస్తారని కవిత భావించారట. అందుకే ఆమె అమెరికా నుంచి వచ్చే సమయంలో దుబాయ్ విమానాశ్రయంలో 3 గంటల పాటు ఫోన్ కోసం వెయిట్ చేశారట. కానీ ఫోన్ రాలేదు. కనీసం శంషాబాద్లో దిగిన తర్వాత అయినా ఫోన్ వస్తుందని ఫీల్ అయిన కవిత ఎయిర్పోర్ట్లోనే ప్రెస్ ముందు మాట్లాడేశారు. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే డైలమాలో పడింది కేసీఆర్ కాదు, కేటీఆర్, హరీష్ రావు అస్సలు కాదు, వన్ అండ్ ఓన్లీ కవిత అండ్ ఆమెను సొంత పార్టీ దిశగా ప్రోత్సహించిన అనుచరులు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో వినిపిస్తున్న డైలాగ్.